నేను మీ డాక్టర్ హేమంత్ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనం నిద్రలేమితనం గురించి మాట్లాడుకుందాం. దీనికి సొల్యూషన్ ఏంటి, ఏం చేస్తే గాఢ నిద్రలోకి వెళ్తారు అన్న దాని గురించి మనం మాట్లాడతాం. ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఇప్పుడు స్లీప్లెస్నెస్తో బాధపడుతున్నారు. అంటే ఏం నిద్రపోవట్లేదు. సో దేనికి నిద్రపోవట్లేదు అంటే యంగ్ ఏజ్లో ఒక రీజన్స్ ఉంటుంది, ఓల్డ్ ఏజ్లో ఒక రీజన్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ అనేది ఉంటున్నాయి. దేనికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్ ఉంటుంది. అసలు దేనికి ఉంటుంది, ఎవరు ఏ రిలేటెడ్ ఏ ఏజ్తో ఉన్నా ఏం ఫాలో అవుతే హ్యాపీగా స్లీప్ ఫాలో అవ్వచ్చు. మన ఇంట్లో దొరికే నార్మల్ వేనండి. ఇంట్లో ఏం దొరుకుతాయి హోమ్ టిప్పే నేను చెప్తాను. దీనివల్లే మీరు ఎలా స్లీప్లోకి వెళ్తారన్న దాని గురించి మనం మాట్లాడదాం. మీరు అన్నీ ట్రై చేసి ఉంటారు, ఒక్కసారి ట్రై చేయండి. మన ఇంట్లో మన వంటగదిలో దొరికేదేనండి క్లౌస్. అంటే ఏం లేదు, లవంగాలు అంటారు చూసారా. సో క్లౌస్ని ఏం చేస్తారంటే క్లౌడ్ డ్రింక్స్ని తీసుకోండి. అంటే ఒక 4-5 క్లౌస్ని లవంగాన్ని వాటర్లో వేసి హాట్ వాటర్లో వేసి ఆ ఎసెన్స్ని అంతా వచ్చేదాకా వెయిట్ చేయండి. ఆ వాటర్లో ఎసెన్స్ అంతా వచ్చిన తర్వాత బిఫోర్ గోయింగ్ టు స్లీప్ అంటే 7, 8 ఆర్ 9 ఆ టైంకి ఒక డ్రింక్, ఒక 1 గ్లాస్ ఆఫ్ హాట్ డ్రింక్ అది తీసుకోండి. టీ కాఫీ తీసుకునే వాళ్ళు ఎలా తీసుకుంటారో దాని బదులు ఇది తీసుకోవడానికి చూడండి. దీంట్లోని ఈ క్లౌస్లోని మీరు అలా హాట్ వాటర్లో చేసి దాని నుంచి ఆ ఎసెన్స్ అంతా మీరు వాటర్లో తీసుకుంటే క్లౌలో యుగనాల్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఈ కెమికల్ కాంపౌండ్ ఏమవుతుందో తెలుసా అండి, మీ నర్వ్స్ని అంతా రిలాక్స్ చేస్తూ ఉంటుంది. నర్వ్ సిస్టమ్ని ప్రతిదాన్ని రిలాక్స్ చేస్తుంది. అంటే బ్రెయిన్ నుంచి బాడీ నుంచి మెదడుకి వెళ్ళే పెయిన్ పాత్వే కానీ ఇలాంటి డిఫరెంట్ పాత్వేస్ అన్నీ ఉంటుంటాయి. కొంతమందికి నొప్పుల ద్వారా నిద్ర పట్టకపోవచ్చు ఉండొచ్చు చూసారా. ఈ పాత్వేని అది బ్లాక్ చేసి నర్వ్ సిస్టమ్ని కామ్ డౌన్ చేస్తుంది. దీనివల్ల హ్యాపీ స్లీప్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు స్లీప్లెస్నెస్ దేనికి వస్తుంది, ఈ రీజన్స్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు స్లీప్లెస్నెస్ దేనికి వస్తుంది, దేనివల్ల వస్తుంది. డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నాయండి. ఓల్డ్ ఏజ్ పీపుల్ గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళకి ఎందుకు వస్తుంది, 50+, 60+ ఉన్న వాళ్ళకి దేనికి వస్తుంది. వీళ్ళకి మేజర్గా ఏంటంటే టెన్షన్స్. దేనికి టెన్షన్స్ ఉన్నాయి, పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదని, మన వాళ్ళు పుట్టలేదని, పుట్టలేదని, ఇలా నైట్ టైం దేని గురించి అయినా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. ఏజ్లో రిలేటెడ్ సంబంధం లేకుండా నైట్ టైం స్లీప్ పట్టకపోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఓవర్ థింకింగ్. అంటే ఒక ఆలోచన గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఒక థాట్ మీదే ఎంత దూరం కావాలంటే అంత దూరం వెళ్తూ ఉంటారు. అది అంత తలాతోకలేంది. అంటే అది స్పెసిఫిక్గా మనం దాని గురించి ఓవర్ థింకింగ్ చేయాల్సినంత రీజన్ అయితే ఏం లేదు. అవే మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. కొంతమందికి మైండ్లో ఏం రన్ అవుతుంటాయి, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉండరు, ఫ్యూచర్లోకి వెళ్ళిపోతుంటారు. అంటే మార్నింగ్ లేవగానే మనం ఏం చేయాలా, మార్నింగ్ మెయిడ్ రంగాలు ఏం చేయాలా, రేపు మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా, లంచ్ ఏం చేయాలా, డిన్నర్ ఏం చేయాలి, ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరు ఆలోచించరు. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. ఇక్కడ ఇన్సామ్నియా రావడానికి 2 రీజన్స్ ఉన్నాయండి. నైట్ నిద్ర పట్టకపోవడానికి వీటన్నిటికీ రీజన్స్ ఏమవుతున్నాయి, ప్రజెంట్లో మనం ఉంటాం, అయితే పాస్ట్లో ఉంటాం లేదా ఫ్యూచర్లో ఉంటాం. పాస్ట్లో ఉంటే ఏం డెవలప్ అవుతుంది, వెనక దాని గురించి సిచ్యువేషన్స్ లైఫ్ అందరితో ఒకలా ఉండదు కదా. సిచ్యువేషన్స్ జరిగిన బ్యాడ్ సిచ్యువేషన్స్ అన్నీ ముందులోకి తీసుకొస్తాం. డిప్రెషన్. మనం ప్రజెంట్లో ఉండండి, అయితే డిప్రెషన్లో ఉన్నారు లేదా యాంగ్జైటీలో ఉన్నారు. ఈ 2 రీజన్స్ ఉంటున్నాయి మన సైకలాజికల్ ఇష్యూస్ ఏమైనా రావడానికి. డిప్రెషన్లో కాదు, ఫ్యూచర్లోని కాదు. ఏమవుతున్నారు, మీ పాస్ట్ గురించి ఆలోచిస్తుంటే డిప్రెషన్. అంతకుముందు యంగ్ పీపుల్కి ఒకలాగా వస్తుంది. అంతకుముందు నేను ఇలా ఒకరితో లవ్ రిలేషన్షిప్లో ఉన్నాను, అది బ్రేకప్ అయిపోయింది అని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. లేదా కొంతమంది ఫ్యూచర్, మ్యారేజ్ అయిపోతుందా లేదా, మ్యారేజ్ అయిపోతే ఎలా ఉండాలా, నాకు ఫ్యూచర్ ఇన్కమ్ ఎలా ఉండాలా, ఫ్యూచర్ సోర్స్ ఎలా ఉండాలా, వాటి గురించి ఎక్కువ ఓవర్ థింక్ చేసుకుంటూ ఉంటారు. యాంగ్జైటీ వద్దు, డిప్రెషన్ వద్దు, ప్రజెంట్లో బతకండి. ప్రజెంట్ సిచ్యువేషన్లోనే మూవ్ ఆన్ అవుతూ ఉండండి. ఏజ్ రిలేటెడ్తో సంబంధం లేకుండా. ఏజ్ వాళ్ళు చూసుకుంటే అంతకుముందు నా కొడుక్కి కోడలికి ఏదో జరిగిందంట, ఆ మైండ్లో వచ్చేస్తుంటాయి. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే ఈ కోడల తర్వాత నా కొడుకుతో ఎలా ఉండిద్దో ఏంటో, ఇవన్నీ వద్దు. మీ లైఫ్ అయ్యింది, వాళ్ళ పిల్లల సంగతి వాళ్ళు ఆలోచించుకుంటుంటారు. మీరు వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉండటం వల్ల మీ మైండ్ కూడా ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. ఇవే ఆలోచిస్తున్నారు, ప్రజెంట్ గురించి ఆలోచించట్లేదు. మీరు ఏదో ప్రజెంట్ ఈవేళ నాకు హెల్తీగా మూవ్ అయినా, హ్యాపీగా ఉన్నానా అన్న థాట్లో ఉండట్లేదు. అయితే ముందు దాని గురించి లేదా తర్వాత దాని గురించి. ప్రజెంట్లో బతకండి, మీరు హ్యాపీగా స్లీప్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవి ఉన్నాయి.
వీటన్నిటికీ కాకుండా ఇంకొక మేజర్ రీజన్ మనం చూసుకుంటేనే అందరూ ఇప్పుడు అలవాటు పడిపోయారు గ్యాడ్జెట్స్. నైట్ పడుకున్న దగ్గర నుంచి మార్నింగ్ లేచిన ఏ డే బిగిన్ విత్ ఫోన్ అంటారు. అంతకుముందు మార్నింగ్ లేవగానే సో ఏదైనా దేవుడి పటం కానీ అలాంటివి ఏమైనా చూసి హ్యాపీగా ఏదైనా ఒక మేనిఫెస్టేషన్ అనుకొని ఏదైనా ఒక మన దగ్గర విషయం ఏమైనా ఉంటే ఆ విషయం దేవుని పెట్టుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి దేవుడికి గ్రాటిట్యూడ్ చూపించుకొని మూవ్ ఆన్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుంది, ఫోన్ లేవగానే మనకి ఏం మిస్డ్ కాల్స్ పడ్డాయి, మనకి ఎవరెవరో మెసేజ్ చేశారు. డే బిగిన్ విత్ ఫోన్ కాల్తో బిగిన్ అవుతుంది. దీనివల్ల స్లీప్ సైకిల్ డ్యామేజ్ అయిపోతుంది. నైట్ టైం పడుకున్నప్పుడు గ్యాడ్జెట్స్ అలా ఎక్కువ చూస్తూ ఉంటున్నారు. ఎక్కువ గ్యాడ్జెట్స్ చూడటం వల్ల ఏమవుతుంది, మన బ్రెయిన్ మనం మిస్టేక్ చేస్తుంది. సో అది డే ఏమో, ఆ లైట్ మన కంటి మీద పట్టడం వల్ల ఏమవుతుందంటే ఇది డే అనగానే అనుకుంటుంది. చాలామంది మీరు షాపింగ్ మాల్స్లో కానీ వెళ్తే డే నైటో మనకు తెలియదు. ఎందుకని, అక్కడ లైటింగ్ ఎఫెక్ట్ అలా ఉంటుంది. బయట వెదర్లో మనకు కనిపించకుండా ఒక్క విండో కూడా ఏముండదు. ఇదే ప్రాబ్లము మన ఫోన్ మనం చూస్తున్నప్పుడు కూడా మనం అలాగే క్యారీ అవుతూ ఉంటాం. మన ఫోన్ అలా చూస్తుంటే డే ఏమో, అంటే డేలో మనం పడుకోం కదా, డే ఏమో ఇంకా స్లీప్ రాకూడదేమో అని అనుకుంటుంటారు. సో ఈ ఫోన్ గ్యాడ్జెట్స్ అలవాటు ఏమైనా ఉంటే బిఫోర్ గోయింగ్ టు 1 hour స్లీప్ పక్కన పెడుతూ ఉన్నాను. ఇందాక నేను చెప్పిన హెల్తీ డ్రింక్ ఫాలో అవుతూ ఈ చెప్పిన చిన్న చిన్న రీజన్స్ అన్నీ మీరు అవాయిడ్ చేస్తూ ఉండండి. ఇంకా స్లీప్ పట్టట్లేదు, ఇంకా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి ఏమైనా కావాలనుకోండి, నైట్ టైం పడుకున్నప్పుడు సో 1 hour బిఫోర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. 3-4-7 అంటారు. అంటే ఏం లేదండి, 3 seconds గాలి ఇన్హేల్ చేసుకొని 4 seconds హోల్డ్ చేసి 7 seconds వదలండి. 3-4-7. కొంతమందికి ఏంటంటే నెంబర్ వేరియేషన్ అవుతుంది. కొంతమందికి ఏమైందంటే 6, 18, 24 అలా చిన్నగా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళండి. 6, 18, 24కి వెళ్ళండి. ఇలాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ చేస్తూ ఉండండి. నైట్ టైం పడుకున్నప్పుడు ఈవినింగ్ 7కి 6కి బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేస్తూ ఉండండి. ఏ నాస్ట్రిల్ నుంచి బాగా ఎయిర్ మూవ్ అవుతుందన్న చూడండి, లెఫ్టా రైటా, ఇలా నాస్ట్రిల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఇందాక నేను చెప్పిన టిప్ ఫాలో అవ్వండి. ఎందుకు స్లీప్ పడుతుందో చూడండి. ఇవి అపార్ట్ ఫ్రమ్ మీరు ఇంట్లో చేయాల్సింది. వీటితో ఏంటంటే హోమియోపతిక్ రెమెడీస్ కూడా ఉంటాయి. మీరు ఒక స్టేజ్ దాటి మనం చేయలేకపోతున్నాం, స్లీప్ మనం ఎంత ట్రై చేసినా నిద్ర పట్టట్లేదు అన్న వాటిలో కూడా హోమియోపతిక్ రెమెడీస్ కూడా ఉన్నాయి. అంటే మనం ఇందాక అన్నట్టుగా వెనక రూట్ కాజ్ తెలుసుకొని ఆ స్లీప్లెస్నెస్ని తగ్గించడం జరుగుతుంది. కొంతమంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి హోమియోపతిక్ రెమెడీస్ నాట్రమ్యూర్ అని, సెపియా అని అలాంటి వాటికి స్లీప్ సైకిల్ పెట్టుకుంది. లేదు ఇన్ జనరల్గా హెల్త్ అంతా బాగానే ఉంది కానీ స్లీప్ సరిగ్గా లేదు, అలాంటి వాటికి ఓపియం డ్రగ్ అని ఉంటుంది. సో ఇలాగా మీ ఫిజికల్ కాన్స్టిట్యూషన్ అంతా కేసు తీసుకొని హోమియోపతిక్ రెమెడీ ఇవ్వటం జరుగుతుంది. సో మీరు ఏ రీజన్లో ఉన్నారన్న రూట్ కాజ్ తెలుసుకోండి. ఆ రూట్ కాజ్ని క్రియేట్ చేస్తూ ఇందాక చెప్పిన హెల్తీ డ్రింక్ ఫాలో అవుతుండండి. మీకు స్లీప్ సైకిల్ ఎందుకు పట్టదో చూడండి.